వాళ్ళ ఇంటి పేరు పాలిటిక్స్ లో ఓ బ్రాండ్, కానీ ఆ ఇద్దరు బ్రదర్స్ తీరే సెపరేట్. అన్న ఒకలా, తమ్ముడు మరోలా. టోన్ వినిపించడం వల్ల స్టైలే వేరు. అన్న తబలా అయితే తమ్ముడు మ్యూజిక్. ట్విస్టులే ట్విస్టులు. ఇంతకు మించి మల్టిపుల్ షేడ్స్ చూపిస్తూ సీఎం రేవంత్ కు హెడెక్ గా మారారట ఆ ఇద్దరు బ్రదర్స్. అన్న సొంత శాఖను గాలికి వదిలేసి సెన్సేషనల్ కామెంట్ చేస్తూ చర్చకు దారితీస్తుంటే, తమ్ముడు మంత్రి పదవి కోసం AK-47 ఎక్కువ పెడుతున్నాడు. కొరకరాని కొయ్యలా మారి సీఎం కు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. రేవంత్ కు తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళ తీరు ఎందుకలా అయింది? వాళ్ళ ఇంటి పేరు పాలిటిక్స్ లో ఓ బ్రాండ్, కానీ ఆ ఇద్దరు బ్రదర్స్ తీరే సెపరేట్. అన్న ఒకలా, తమ్ముడు మరోలా. టోన్ వినిపించడం వల్ల స్టైల్. అన్నయ్య తబలా, తమ్ముడు మ్యూజిక్. ట్విస్టులే ట్విస్టులు. అంతకు మించి మల్టిపుల్ షేడ్స్ చూపిస్తూ సీఎం రేవంత్ కు హెడెక్ గా మారారట ఆ ఇద్దరు బ్రదర్స్. అన్న సొంత శాఖను గాలికి వదిలేసి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ చర్చకు దారితీస్తుంటే, తమ్ముడు మంత్రి పదవి కోసం AK-47 ఎక్కువ పెడుతున్నారు. కొరకరాని కొయ్యలా మారి సీఎంకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారట. రేవంత్కు తలనొప్పిగా మారిన ఆ ఇద్దరు ఎవరు? వాళ్ళ తీరు ఎందుకలా? కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ పాలిటిక్స్ లో ఇదో ట్యాగ్ లైన్. అందుకు తగ్గట్లు వారు కూడా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆ అన్న తమ్ముళ్ళ తీరే సంథింగ్ డిఫరెంట్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. వెంకటరెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు. R&B సినిమాటోగ్రఫీ శాఖలు నిర్వహిస్తున్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ఆమాత్య యోగం దక్కట్లేదన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీఎం రేవంత్ టార్గెట్ గా బాణాలు ఎక్కువ పెడుతున్నారు. ఈ క్రమంలో ఆ బ్రదర్స్ రూట్ సపరేట్ అయిపోయింది. వెంకటరెడ్డి సీఎం రేవంత్ కు పాజిటివ్ వాయిస్ వినిపిస్తూనే అప్పుడప్పుడు ట్విస్టులు ఇస్తున్నారు. ఇక రాజ్ గోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కే వరకు తగ్గేదేలే అన్నట్లుగా అసంతృప్తి సెగ రాజేస్తున్నారు. దీంతో ఆ బ్రదర్స్ తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ కు కంట్లో నలుసులా, కొరకరాని కొయ్యలా తయారైందట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండి సినిమా అవార్డుల ప్రధానోత్సవానికి డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ లో కోమటిరెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కోమటిరెడ్డి తన శాఖను గాలికి వదిలేసి లేనిపోని ఇష్యూల జోలికి వెళ్తున్నారన్న గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అసలు తన శాఖలో జరిగే వ్యవహారాలు తనకు తెలియట్లేదన్నట్లుగా అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ చర్చకు దారితీస్తున్నారాయన. సినిమా టికెట్ల రేట్ల పెంపుతో తనకు సంబంధం లేదని ఓసారి, ఇక నుంచి ఏ సినిమాకు టికెట్ల రేట్ల పెంపు ఉండదని మరోసారి పొంతనలేని వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉండి ఏకంగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు కాలేదు. అయితే బిజీగా ఉండటం వల్లే రాలేదా, లేక వెంకటరెడ్డి అసంతృప్తిగా ఉన్నారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకంటే 2 రోజులు ముందే జగ్గారెడ్డిని PCC చీఫ్ గా చేయాలని ఓ గత్తర లేపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జగ్గారెడ్డి మరో PCR అని, ఆయన లాంటి మాస్ లీడర్ను TPCC చీఫ్ గా నియమిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తాయంటూ చర్చకు తెరలేపారు. దీంతో వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లోని బీసీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఇక ఇప్పటికే మంత్రి పదవి విషయంలో అన్నదమ్ముల మధ్య కోల్ట్ వార్ నడుస్తోందని అంటున్నారు. వెంకటరెడ్డిని తప్పిస్తే తప్ప రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదన్న అభిప్రాయంలో అధిష్టానం ఉందంటున్నారు. అయితే వెంకటరెడ్డే మంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారట రేవంత్. రాజ్ గోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపట్లేదట. ఇదే రాజ్ గోపాల్ రెడ్డి ప్రెస్టేషన్ కు కారణమంటున్నారు. ఈ క్రమంలోనే అన్నదో దారి అయితే తమ్ముడిది మరో దారి అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. RRR రోడ్డు విషయంలో నిర్వాసితుల పక్షాన రాజ్ గోపాల్ రెడ్డి వాయిస్ వినిపిస్తే రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం తన టార్గెట్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు వెంకటరెడ్డి. RRR కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు ఆయన. ఇక నల్గొండ DCC అధ్యక్షుడు ఉన్న కైలాష్ నేత నియామకంపై వెంకటరెడ్డి సుర్రుబుర్రులాడితే రాజ్ గోపాల్ రెడ్డి కైలాష్ నేతకు పగ్గాలు అప్పచెప్పడాన్ని స్వాగతించారు. ఇక సీఎం రేవంత్ ఇంకో 10 ఏళ్లు సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవుణ్ణి కోరుకున్నానని వెంకటరెడ్డి
కోమటిరెడ్డి చెప్తే తానే సీఎం అని రేవంత్ ఎలా చెప్పుకుంటారంటూ అటాక్ చేశారు రాజగోపాల్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వట్లేదన్న అసంతృప్తితో పలువురు ఎమ్మెల్యేలను రాజగోపాల్ రెడ్డి డిన్నర్ మీటింగ్ నిర్వహించారన్న టాక్ కూడా అధికార పార్టీని కలవరపెడుతోంది. ఇలా ఇష్యూ ఏదైనా, టాపిక్ మరేదైనా చెరో తీరు స్పందిస్తూ అన్నదమ్ముళ్ళు సీఎం రేవంత్ కు కొరకరాని కొయ్యలా మారారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కరవం అంటే కప్పకు కోపం, విడవం అంటే పాముకు కోపం అన్నట్లుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరి మాట వినే పరిస్థితి లేదట. పైగా తీరు మార్చుకోమని చెప్తే సాహసం కూడా ఎవ్వరూ చేయట్లేదు. దీంతో వారిద్దరి తీరుతో సీఎం రేవంత్ విసిగిపోయారని ఇన్సైడ్ టాక్. వెంకటరెడ్డి వ్యవహార శైలి మారేదెప్పుడో, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి చల్లారేదెప్పుడో చూడాలి మరి.